అందరికీ వెల్కమ్ టు ఇండియన్ డ్రైవింగ్ 3D. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు మన ముందుకు వచ్చి నిలబడ్డారంటే మనల్ని చూసి భయపడుతున్నారనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దయ్యాలు అవ్వచ్చు, వాళ్ళకంటే అపురూపమైన పవర్ నా దగ్గర ఉంది. ఎందుకంటే వీళ్ళకంటే డేంజరస్ అయిన దయ్యం కింద నేను మారుతాను కాబట్టి. కనబడుతున్న దయ్యాలారా, మీరందరికీ చెప్తున్నాను, మీరందరూ ఈ ఇండియన్ డ్రైవింగ్ 3Dలో దాగోవాలి. ఓకే, నా కంట కనబడ్డారనుకోండి, ఒక్కొక్కడిని పీక్కొని తింటాను. అందరూ రెడీ అనుకుంటా? ఓకే, అందరూ రెడీ అనుకుంటా. ఇప్పుడు నేను దయ్యంలా మారాల్సిన సమయం వచ్చింది. ఇండియన్ డ్రైవింగ్ 3D మ్యాప్లో మీరు ఎక్కడైనా దాగవచ్చు. ఎప్పుడు చూడండి. ఎలా ఉంది? నన్ను చూసి ఎవడన్నా భయపడాల్సిందే. చెప్తున్నాను, 1000 అంకెలు లెక్క పెడతాను. ఎవడైనా కనబడంటే పీక్కొని తింటాను. ఇప్పుడు వచ్చేసి ఉంటుంది అసలైన మజా. ఇన్నాళ్ళు మీరు మాకు టెన్షన్ పెట్టారు, ఇప్పుడు మేము మీకు టెన్షన్ పెట్టిస్తాం. ఎలా ఉంటుందో చూడండి. ఓకే, వెళ్ళండి, సమయం లేదు. నేను చెప్తున్నాను, అంకెలు లెక్క పెట్టిన వెంటనే ఎవరన్నా దాగోపోతే నాకు అనవసరం, అందరినీ తినేస్తాను. ఇప్పుడు దయ్యాలన్నింటినీ తినాల్సిన సమయం వచ్చింది. లాస్ట్లో ఎవరు దొరుకుతారో, లాస్ట్ వరకు ఎవరు సర్వైవ్ అవుతారో వాళ్ళు విన్నర్స్. ఓకే, మొత్తానికి అంతా చెప్పేసాం వాళ్ళకి. వాళ్ళైతే మొత్తానికి రెడీ అవుతున్నారు. నేను వెళ్తాను. వామ్మో, వీడు చాలా డేంజర్. అయ్యో బాబోయ్, ఎక్కడెక్కడో తాగోవాలి, లేకపోతే వీడు తినేస్తాడు. నాయనో, నేను వీడికి అస్సలు దొరకద్దు. ఇది మొత్తం నాకు కొత్తగా ఉంది. ఇక్కడికి మొదటిసారి వచ్చి వీడి దగ్గర ఇరుక్కుపోయాను. వీడు భయంకరమైన దయ్యం. నాయన, వీడికి దొరకద్దు. ఇక్కడ ఈ ఏరోప్లేన్ వచ్చేసి నా రంగులోనే ఉంది. నేను వైటు, ఈ ఏరోప్లేన్ వైటు. ఈ ఏరోప్లేన్ లో నేను క్లియర్ గా కలిసిపోతాను, వాడికి కనబడను. అద్భుతం. రాత్రైనా బాగుండేది, ఉదయం కొంచెం కష్టమే, కానీ సూపర్ ప్లేస్ లో దాగున్నాను. ఈ వైట్ కలర్ లో కలిసిపోయాను కాబట్టి వాడికి అస్సలు కనబడను. ఇప్పుడు నేను వెళ్తాను. ఓరి నాయనా, వీడు చాలా భయంకరమైన దయ్యం. రోజు మా దయ్యాల్ని ఇబ్బంది పెడుతున్నాడు. వీడికి శక్తి వచ్చినప్పటి నుంచి అలా మారి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. నాయనో, వీడికి అస్సలు దొరకకూడదు. దొరికావంటే మాత్రం నన్ను పీక్కొని తింటాడు. వీడికి అసలుకే ఆకలి ఎక్కువ. అయ్యి బాబోయ్, ఇక్కడెక్కడ మంచి ప్లేసులు లేవు దాగోడానికి. ఇక్కడ ఓరి నాయన, ఇదంతా ఓపెన్ ప్లేసు. ఇక్కడ దాగున్నామంటే దొరికిపోతాం. ఈ సైడ్కి వెళ్ళకూడదు. ఇక్కడ ఇల్లులు, వామో, ఇల్లులేం ఓపెన్ లేవు. ఓకే, ఇక్కడ ఏదో రెడ్ కలర్ లో ఉంది. దీని మధ్యకెళ్ళిపోయి ఎండిపోతే అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి చూడలేడు. సేఫ్. నేను వీడికి అస్సలు దొరకను. నేను సూపర్ ప్లేస్ లో దాగుంటాను. ఈ చక్కీగాడు ఎవరికి అంత తొందరగా దొరకడు. ఇప్పుడు చూడండి ఎక్కడ దాగుంటాను. వీడికి అస్సలు దొరకను. ఎక్కడ దాగుందా వెతకాలి, మంచి ప్లేస్ వెతకాలి. వాడు మన దగ్గరికి రాకూడదు. ఎక్కడ? ఇక్కడే చూడండి, మొత్తం ఖాళీగా ఉంది. ఈ మధ్యకి రావాలంటే ఎగురుకుంటూ రావాలి. వాడు ఎగరలేడు. ఇది సూపర్ ప్లేసు. వారి నాయన నడు పట్టేసిందిరా బాబు. ఇప్పుడు నేను వెళ్ళి దాగుంటాను, కానీ గట్టిగా పరిగెత్తాలి. గాల్లో ఎగరడం చాలా బెస్ట్. ఇక్కడ మంచి ఇల్లు ఏమన్నా ఉందా? ఇంట్లో దాగుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, మంచిగా పడుకోవచ్చు. నీడ, ముసలోని కాబట్టి మంచి నీడ కావాలి నాకు. సరిపోతుంది. ఇక్కడ మంచి బెడ్ ఉంది. వామ్మో, కానీ వాడు ఇక్కడికి వచ్చాడంటే మళ్ళీ కనబడిపోతామే. ఇక్కడ ఎక్కడ దాగుందాం? ఇంటి పైకి మెట్లు ఉన్నాయి. మెట్లకి వెళ్ళి పైన వెళ్ళి ఏముందో చూద్దాం. ఇక్కడ మొత్తం రూములు క్లోజ్ చేసి ఉన్నాయి. ఇక్కడ ఏదో ఓపెన్ చేసి ఉంది. బాత్రూమ్. అయ్యా, కంపు కొడుతుంది. ఈ బాత్రూమ్ అయితే బెస్ట్. వాడు రాడు లోపలికి. నేను కూడా అద్భుతమైన ప్రదేశాన్ని ఆలోచించాను. ఈ పక్కనే ఉన్న బిల్డింగ్ లో మనం దాగున్నామనుకోండి, వాడు ఖచ్చితంగా రాడు. కానీ ఇది వచ్చేసి, వామ్మో, ఈ బిల్డింగ్ మొత్తం క్లోజ్ చేస్తున్నట్టుగా ఉంది. అయ్యా, ఇదైతే అవ్వదు. కానీ దీని పక్కనే ఇంకొక బిల్డింగ్ ఉంది. ఇక్కడ కూడా వద్దు. అరే, పోలీస్ స్టేషన్. ఇదే కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఈ పోలీస్ స్టేషన్ కింద వద్దు, మనమైతే పైకి వెళ్ళి దాగుందాం. ఖచ్చితంగా నేను అప్పుడు వాడికి దొరకను. వాడు నన్ను ఖచ్చితంగా అప్పుడు ఏం చేయలేడు. ఇప్పుడు చూడండి అసలైన మజాకా. ఎస్, ఇక్కడ సరిపోయింది. మంచి ప్లేస్ లో దాగోవాలి. నేను మంచి ప్లేస్ లో దాగుంటాను. వీటికి అస్సలు కనబడను. చూడండి, అస్సలు కనబడను. నాకు అయితే మాత్రం ఆ బిల్డింగ్ పైకి ఎక్కి ఉండిపోవాలనిపిస్తుంది. ఈ పైకి ఎక్కిపోదా. ఈ బిల్డింగ్ వద్దు, ఇది పెద్ద బిల్డింగ్. ఇక్కడ బాగుంది. ముసలోడు ఎక్కడికి వెళ్ళిపోయారా? ఎక్కడికి పోయారా ముసలోడా? వస్తున్నారు. నన్ను విడిచి వెళ్ళిపోతావా? నేను కూడా వచ్చేస్తా. నువ్వెక్కడుంటే అక్కడికే వస్తా. ఎక్కడ దాగున్నాడు ముసలి? ఒరే, ఇక్కడే ఉన్నావా? ఇద్దరం ఇక్కడే దాగుందాం.
ఖచ్చితంగా ఇటు సైడ్ రాడు. అరే అదిగోండి, ఇక్కడ మంచి ప్లేస్ ఉంది. ఇంత పైకి రావడానికి వాడికి బద్ధకం అవుతుంది. వాడు గాల్లోకి రాలేడు. నేను ఇక్కడే దాగుంటాను. ఇక్కడ బాగుంది. ఇప్పుడు నేను తాగవలసిన సమయం వచ్చింది. ముసలదాన్ని అనుకుంటున్నారేమో, అందరికంటే వేగంగా ఎగురుతాను గాల్లోని. ఈ సిటీ మొత్తం ఇలా అంటే అలా చుట్టేస్తాను. కానీ నాకు మంచి ప్లేస్ కావాలి. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఈ సైడ్ మొత్తం అందరూ ఉన్నారు, అందుకే ఇక్కడ వద్దు. ఏదైనా మంచి ప్లేస్ చూసుకొని దాగుంటే సుఖంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మొత్తం దాగోడానికి ఏది మంచి ప్లేస్ లేదు. ఇది బాగుంది. ఈ మూల మనం దాగున్నట్లయితే ఖచ్చితంగా వాడు మనల్ని కనిపెట్టలేడు. కానీ ఇప్పుడు కరెక్ట్ గా దీనిపైన అరే జారిపోతుంది. అరే కొంచెం మనం పైకి వెళ్ళి పైన నిలబడాలి, అప్పుడే బాగుంటుంది. అరే ఇది జారిపోతుంది, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. కరెక్ట్ గా నేను బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏమైపోయింది? ముసలదాన్ని అయిపోయాను. నాకు రక్తం తాగడం మాత్రమే వచ్చు. ఈ దొంగతనాలు, దొంగడు మూతలు ఇలాంటివి నాకు రావు. సరే ఇప్పుడు నేను ఎలా అయినా దాగుంటాను. చూడండి, కరెక్ట్ గా చూసి సరిపోయింది. ఇప్పుడు సరిపోయింది. నేనే ఉండిపోయానా? వామ్మో, మళ్ళీ నేను దొరికిపోతాను. అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను దొరికిపోతే నా పని అయిపోతుంది. అయ్యో, ఇక్కడ అందరూ అప్పుడే దాగుండిపోయారా? మనం ఎక్కడ దాగుందాం? ఇక్కడ మొత్తం ఖాళీ లేకుండా ఉంది, అందరూ దాగున్నారు. అరే అరే, ఇంత పెద్ద బిల్డింగ్లో ఒక్కరు దాగోలేదా? అలా అయితే నేనే దాగుంటాను. అద్భుతంగా దాగవచ్చు. మంచి ప్లేసు. నేను అస్సలు చిక్కను వాడికి. కరెక్ట్గా మనమైతే బిల్డింగ్ పైకి వెళ్ళిపోదాం. ఖచ్చితంగా వాడిక్కడికి రాడు. ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీ అంత తొందరగా చిక్కదు, ఎవరికి చిక్కదు. ఎవరికి చిక్కుతాను, ఎవరికి చిక్కను. ఇక్కడేదో బాగుంది, దీని పైకి వెళ్ళి ఇక్కడ ఉండిపోదాం. ఈ కిటికీల్లో కలిసిపోతాను, అస్సలు కనబడను. ఎన్నాళ్ళు మీ దయ్యాలు మనుషుల్ని తిన్నారు కదరా, ఇప్పుడు మీ దయ్యాల్ని తినడానికి వస్తున్నాడు రా మగాడు. కాచుకోండి. నా నోరు చూసారా ఎంత గబ్బు కొడుతుందో? నా నోరుతో పచా పచా నవిలేస్తా ఒక్కొక్కరిని. నాకు ఇప్పుడు మంచిగా స్మెల్ వస్తుంది. మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకున్న పవర్ వలన మనకి దయ్యాలు ఎక్కడున్నా తెలిసిపోతుంది. ఇందులో ఎవడో దాగున్నట్టుగా ఉన్నాడే, స్మెల్ వస్తుంది నాకు. ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ దాగున్నాడు అబ్బిగాడు? అరే ఇక్కడున్నావరా భూతం. ఇప్పుడు ఫస్ట్ భూతం దొరికాడు. భూతం కానీ వావ్ సూపర్ టేస్ట్ ఉన్నారా. ఇన్నాళ్ళు మనుషుల్ని తింటారా మీరు? ఇప్పుడు నేను తినాల్సిన సమయం వచ్చింది. అప్పుడే ఒకరు దొరికిపోయారు. చూద్దాం ఇందులో ఎవరు విన్ అవుతారో. ఎవరైతే మనకి లాస్ట్ దొరుకుతారో వాళ్ళే విన్ అయినట్టు. వాళ్ళని తినకుండా మనం విడిచిపెట్టేద్దాం, మిగతా వాళ్ళందరినీ తినేద్దాం. ఓకే, నాకు ఇక్కడ నుంచి ఏదో స్మెల్ వస్తుంది. ఇక్కడ ఎవడో ఉన్నట్టుగా ఉన్నాడబ్బా. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఎవరో ఉన్నారు. కానీ నాకు ఇక్కడ అదిగో ఆ ప్లేన్ పైన ఎవడో ఉన్నాడు. పెనీవైజ్ నువ్వా ఇది? ఇప్పుడు నిన్ను తినాల్సిన సమయం వచ్చింది. వావ్, నువ్వు ఎంత టేస్ట్గా ఉంటావో. అబ్బా కంపు, అబ్బా నువ్వేమంత టేస్ట్గా లేవురా బాబు. సరే తొందరగా వెళ్ళి మిగతా వాళ్ళని మనమైతే వెతకాలి. ఇక్కడ నాకైతే దరిదాపుల్లో మళ్ళీ స్మెల్ వస్తుంది. ఆకాశం నుంచి వస్తుందేంటి? సరే ఆకాశంలో ఎవరన్నా ఉన్నారా? అరే నాకు తెలిసి బిల్డింగ్ పైన ఎవరో ఉండే ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఎవరో ఒకరికైనా థాట్ వస్తుంది బిల్డింగ్ పైన దాగోవాలని. అందులో ఇది ఎత్తైన బిల్డింగ్ కాబట్టి ఖచ్చితంగా ఎత్తైన బిల్డింగ్ అని ఎవరో ఒకరు దాగానే ఉంటారు. సరే మనమైతే పైకి వచ్చాం. ఓ ఈవిల్ నన్ను, నువ్వు దొరికిపోయావా? అబ్బా 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 తింటా నిన్ను. బుర్ర అప్పుడే తినేసాను. బుర్ర చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు బాడీ ఇది ఇంకా టేస్ట్గా ఉంది. సూపరో సూపర్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఎవరు? ఇటు సైడ్ మళ్ళీ నాకు స్మెల్ వస్తుంది. అంటే ఇక్కడ ఎక్కడో ఇంకోటి ఉన్నాడు. ఎవరది చూడాలి. అరే కరెక్ట్గా రావట్లేదు. ఇటు సైడ్ వస్తుంది, అటు సైడ్ వస్తుంది, అటు సైడ్ నుంచి ఇటు సైడ్ వెళ్తుంది, ఇటు సైడ్ నుంచి అటు సైడ్ వస్తుంది. ఇక్కడ ఎవరున్నారబ్బా? ఎవరో ఉన్నారు. అరే మళ్ళీ వెనక నుంచి వస్తుంది. వెనక నుంచి అంటే ఎక్కడ దాగున్నాడు? అరే మనం ఇక్కడ మొత్తం వెతికాం కదా. అరే ఇక్కడి నుంచి వస్తుంది.
ఓ మై గాడ్ వీడా అయ్యా గబ్బు కంపొస్తుంది వామ్మో నేనైతే మాత్రం నేను తినలేను రా బాబు అందుకే డైరెక్ట్గా నిన్ను చంపేద్దాం అనుకుంటున్నాను వీడిని డైరెక్ట్గా మనమైతే కిల్ చేద్దాం ఇదిగో తీసుకో మిస్ అయిందా ఈసారి మిస్ అవ్వదు ఎస్ వీడినైతే మనం చంపేసామన్నమాట సో ఇప్పుడు వచ్చేసి లేట్ చేయకుండా మిగతా వాళ్ళకి కనిపెట్టాలి బిల్లీ సాగాడి దగ్గర చాలా కంపు వస్తుంది అందుకే నేనైతే వీడిని డైరెక్ట్గా చంపేశాను ఓకే మొత్తానికి మనం చాలా దయ్యాల్ని కనిపెట్టాం మిగతా దయ్యాలు ఎక్కడికి వెళ్ళిపోతారు ఇండియన్ డ్రైవింగ్ 3D నాది మీరు ఎక్కడ ఉన్నా సరే నేను ఈజీగా కనిపెడతాను ఇక్కడ నుంచి మళ్ళీ నాకు స్మెల్ వస్తుంది ఎవరో ముసల్దాని స్మెల్ వస్తుంది అంటే ఇక్కడ గ్రానీ ఎవరో ఉన్నట్టుగా ఉన్నారు ఎవరబ్బా ముసల్దాయి ఈ పైనుంచి వస్తుంది స్మెల్ అంటే మనం పైకి ఎక్కాలి అరే ఇలా ఎగరలే మనం సో మనం డైరెక్ట్గా దీన్ని పట్టుకొని పైకి అయితే వెళ్ళాలి ఏ పద 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 లెట్స్ గో పైకి పద ఓ కమాన్ వచ్చేసి అమ్మో ముసలమ్మ ఉందే కానీ ముసలమ్మ ఏం టేస్ట్గా ఉంటుంది కానీ మనం తినేయాలి వీళ్ళని అస్సలు విడిచిపెట్టకూడదు లేకపోతే వీళ్ళు చాలా మందిని తినేస్తున్నారు మనుషుల్ని వీళ్ళ వల్లే నా ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ఒక్క మనిషి కూడా కనబడలేదు అందుకే ముసల్దాన్ని మనం అయితే తినేద్దాం ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో బుర్ర లాగేసి మరి తినేస్తాను చేతికి అందట్లేదు అమ్మో సరైన ప్లేస్లోనే దాగున్నావు కానీ నా చేతి నుంచి తప్పించుకోలేవు ఫైనల్లీ మనమైతే బుర్ర తీసామన్నమాట ఇంకా రిమైనింగ్ బాడీ అయితే కింద పడింది అదిగోండి బాడీ మాత్రం ఉంది కదులుతుంది అస్సలు దీన్ని అయితే విడిచిపెట్టకూడదు తప్పించుకోవడానికి చూస్తుందేమో అస్సలు విడిచిపెట్టను మీ వల్లే మా ఇండియన్ డ్రైవింగ్ 3Dలో మనుషులు ఎవరు లేకుండా పోయారు ఇప్పుడు మీ దయ్యాలందరినీ ఎలిమినేట్ చేయాల్సిన సమయం వచ్చింది అందుకే ఫైనల్లీ దేవుడు మనకి పవర్ ఇచ్చాడు కాబట్టి సరిపోయింది దెబ్బకి దయ్యాలన్నీ మనల్ని చూసి దడుచుకొని పారిపోతున్నాయి మన దగ్గర ఉన్న డేంజరస్ శక్తి ఎవరి దగ్గర లేదు మనల్ని చూసి ఎవడైనా భయపడి పారిపోవాల్సిందే ఓకే ఇప్పుడు వచ్చేసి మనం లేట్ చేయకుండా తొందరగా మిగతా వాళ్ళని కనిపెట్టాలి సో ఆల్మోస్ట్ అందరినీ కనిపెట్టాం ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు అరే ముసలమ్మ ముసలోడు గ్రాండ్ పాని కనిపెట్టలేదు ఇంకా మనం వాళ్ళని కూడా కనిపెట్టాలి వస్తున్నానరా ముసలోడా ఇక్కడే వాళ్ళ స్మెల్ వస్తుంది ఆ ముసలోడు యొక్క గబ్బు స్మెల్ ఇక్కడే వస్తుంది ముసలిది కూడా ఇక్కడే ఉన్నట్టుగా ఉంది గ్రాండ్ పా ఎక్కడున్నారమ్మా ఇక్కడే ఉన్నారా ఇక్కడే ఎక్కడో ఉన్నారు ఇక్కడి నుంచే నాకైతే వాళ్ళ యొక్క స్మెల్ అయితే ఇదిగో ముసలమ్మ ఇదిగో ముసలమ్మని వేసేసాం నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా మిగిలింది మన గ్రాండ్ పా బాయ్ ఇంకా వీళ్ళని ఏం తింటాను చెప్పండి కంపు కొడతారనమాట అందుకే వీళ్ళని తినట్లేదు అసలుకే ఎప్పటి నుంచో వీళ్ళు స్నానం కూడా చేయలేదు అందుకే డైరెక్ట్గా వీళ్ళని కిల్ చేసాం ఇంకా రిమైనింగ్ ఎవరున్నారో వాళ్ళని కనిపెట్టాలబ్బా అరే ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీని ఇంకా మనం కనిపెట్టలేదు ఇప్పుడు నేనైతే దాన్ని టార్గెట్ వేశాను ఎలా అయినా సరే మనం దాన్ని కనిపెట్టాల్సిందే ఎక్కడికి పోతావే నిన్ను అస్సలు విడిచిపెట్టను నీ దగ్గరికే వస్తున్నాను వెంటాడతా ముందుగా తన స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందో చూడాలి ఇక్కడి నుంచి వస్తుంది ఎక్కడ దరిదాపుల్లో ఉంది అరే నాకు ఎదురుగా బిల్డింగ్ నుంచి వస్తుంది ఆ బిల్డింగ్లో దాగుందంటారా సరే మనమైతే ఒకసారి వెళ్ళి చూద్దాం ఈ బిల్డింగ్లో ఉంది అనుకుంటున్నాను కమాన్ మనమైతే వెళ్ళి ఒకసారి వెరిఫై చేసుకోవాలి ఉన్నట్లయితే వెంటనే తినేయాలి ఎందుకంటే ఇప్పటికొచ్చి నన్ను చాలా ఇబ్బంది పెట్టింది ఇప్పుడు దాన్ని అస్సలు విడిచిపెట్టను ఒకసారి పైకి అయితే వచ్చాం ఇదిగో ఇక్కడే ఉంది ఎక్కడికి పారిపోతావు సెర్బియన్ డాన్సింగ్ లేడీ వెనక్కి చూడు అయిపోయింది ఫైనల్లీ మనమైతే ఇంకో విధంగా చంపామన్నమాట మళ్ళీ తప్పించుకుంటుంది దాని పవర్స్ యూస్ చేస్తుంది అందుకే దాన్ని స్లో కోల్పోయేలా చేసాం ఇప్పుడు మనం తినాల్సిన సమయం వచ్చింది తినేసాం అబ్బా ఏం టేస్ట్ ఉంది సూపర్ టేస్ట్ ఉంది సరే ఇంకా రిమైనింగ్ వాళ్ళని కూడా తినేయాలి మనం ఆల్మోస్ట్ ఇప్పుడైతే కంప్లీట్ చేసాం ఇంకా కొంచెం మంది మాత్రమే ఉన్నారు ఇంకా ఎవరు మిగిలి ఉన్నారబ్బా అరే కమలాని కనిపెట్టలేదు కమలా మంచి పర్ఫ్యూమ్ కొట్టుకుంటుంది కదా కమలా యొక్క స్మెల్ చూడాలి కమలా స్మెల్ ఇక్కడే ఎక్కడో దగ్గరలో వస్తుంది అరే ఎక్కడ ఉంది తను కొట్టే పర్ఫ్యూమ్ సో వీటి పైన ఉందేమో ఒకసారి మనం చెక్ చేయాలి చాలా గట్టిగా వస్తుంది తను ఎక్కడున్నా కూడా పర్ఫ్యూమ్ స్మెల్ అయితే వస్తుంది అరే దీనిపైన ఎవరు లేనట్టుగా ఉన్నారే మరి కమలా ఎక్కడ దాగుంది ఇక్కడైతే నాకు ఎవరు కనబడట్లేదు కొంచెం అయితే ముందుకు వెళ్ళి చూద్దాం సో నాకు ఇప్పుడు ఎవరు కనబడితే వాళ్ళు కనబడతారు అరే చక్కీగాడిని ఇంకా కనిపెట్టలేదా వాడిని కూడా కనిపెట్టాలి చక్కీగాడిని రే చక్కీ నువ్వు తప్పించుకోలేవు చూద్దాం లాస్ట్కి ఎవరు మిగులుతారో చక్కీ మిగులుతారో కవలా మిగులుతుందో సో ఎవరు విన్ అవుతారో చూద్దాం చూసుకున్నట్లయితే మాత్రం నాకు ఇక్కడి నుంచి స్మెల్ ఎక్కువ వస్తుంది ఇక్కడ ఎవరో ఉన్నట్టుగా ఉన్నారు పైన అయితే ఒకసారి మనమైతే పైకి ఎక్కాలి అరే పైకి ఎక్కడానికి అవ్వట్లేదే అందుకే వీళ్ళందరూ పైన దాగుంటున్నారా అది ప్రాబ్లం సో ఇప్పుడు మనం జంప్ చేసుకుంటూ వెళ్ళాలి సో నార్మల్గా అయితే పైకి మనం ఎగరలేం కాబట్టి ఓకే అబ్బా జంప్ కూడా మిస్ అవుతుంది మనం ఈ డబ్బా మీద నుంచి ఈ డబ్బా నుంచి ఈ డబ్బాకి ఓకే ఫైనల్లీ మనం అయితే పైకి వచ్చాం ఇప్పుడు ఈ పైన మనం అయితే చూడాలి ఇక్కడ నుంచి నాకు చాలా స్మెల్ అయితే వస్తుంది ఇక్కడ ఎవరో ఉన్నట్టుగా ఉన్నారు ఓయ్ కమలా దొరికిపోయావు కమలా నీ స్మెల్ ఎక్కడున్నా కూడా క్లియర్గా వస్తుంది అయిపోయావు అరే లాస్ట్కి ఇంకా మిగిలింది చక్కీగాడు అనుకుంటా వాడిని కనిపెట్టాలి అరే ఆల్రెడీ వాడైతే విన్ అయిపోయాడు అంటే వాడిని మనం ఏం చేయకుండా విడిచిపెట్టేయాలి అబ్బా వీడు
వీడు కూడా కొంచెం తొందరగా దొరికితే బాగుండేది. సో వీడు ఇక్కడే ఉన్నట్టుగా ఉన్నాడు. అబ్బా ఇక్కడి నుంచే స్మెల్ వస్తుంది. దీనిపైన ఉన్నట్టుగా ఉన్నాడు. వామ్మో తెలివైనడు వీడు. వీడు పొట్టోడైనా చాలా తెలివైనడు. చూడండి ఎక్కడ దాగున్నాడు, పైన దాగున్నాడు. ఓరి నాయన వీడే డేంజరస్ దయ్యంరా బాబు. వీడే లాస్ట్ దొరికాడు. ఇప్పుడు వీడిని వదిలేయాల్సి ఉంటుంది. రూల్ ప్రకారంగా అయితే మనమైతే వదిలేయాలి. వదలకుండా చంపేస్తేనే బెటర్. ఒకవేళ వదిలేస్తే మనల్ని వీడు చంపేస్తాడు. కానీ ఏం చేయలేండి, ఇప్పుడు తన దగ్గర శక్తులు లేవు. శక్తులున్నా ఏం చేయలేడు, ఎందుకంటే మన దగ్గర సూపర్ పవర్ ఉంది కాబట్టి. సరే ఫైనల్లీ చక్కీ గడైతే విన్నాడు. కానీ నేను పైకి వెళ్ళలేకపోతున్నాను. వీడు చాలా తెలివైనడు. సో ఇప్పుడు మనం కరెక్ట్గా డబ్బా పైకి గెంతాలన్నమాట. సో ఈ డబ్బాల మీద నుంచి ఆ డబ్బాల మీద గెంతుదాం. వాడు తెలివైనడు కాబట్టి ఇక్కడ దాగున్నాడు. అబ్బా మిస్ అవుతుంది. అబ్బా నేను గెంతలేకపోతున్నాను. ఈసారి మిస్ అవ్వకూడదు. కరెక్ట్గా మనం అనుకుని గెంతాలి. ఇప్పుడు మిస్ అవ్వదు. చూడండి కమాన్. ఎస్ ఫైనల్లీ మనం పైకి వచ్చేసాం. రే చక్కీ నువ్వు కూడా దొరికిపోయావు. కానీ నువ్వే విన్ అయ్యావురా. ఇందులో లాస్ట్ వరకు సర్వైవ్ అయ్యావు. నువ్వే విన్ అయ్యావు. ఏయ్, ఏంటి నేను విన్నాయానా? నమ్మలేకపోతున్నాను. వావ్ థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు నన్ను ఏం చేయవు కదా. ఇప్పుడు నా ఆట చూపిస్తా. ఒక్కొక్కడికి నా ఆట చూపిస్తా. ఓరి నాయన ఏంటి చూపిస్తావరా? అలా అన్నావంటే ఇప్పుడే నేను తినేస్తా. నువ్వు నన్ను తినలేవు, ఎందుకంటే రూల్ తప్పలేవు కదా. నేను బతికున్నా కదా. ఇప్పుడు నీకు ఈ పవర్ పోయిన వెంటనే అప్పుడు నా పవర్ చూపిస్తా. ఈ రోజు రాత్రికి నువ్వు నా చేతిలో అయిపోయావురా ఫ్రాంక్లిన్. చక్కీ గడి ఆట మొదలు పెడతా.